సికింద్రాబాద్లో బోనాల సందడి కొనసాగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి సన్నిధిలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. ఉదయం నుంచి మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీర్వాదాల కోసం బోనాలతో బారులు తీరారు. మహంకాళి అమ్మవారి దివ్య సన్నిధిలో కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అనిల్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు దర్శించుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. శ్రీ కిషన్ రెడ్డి గారు ఇక భక్తులంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజుల నృత్యాలు, కోలాట బృందాలు, గుస్సాడి, పులివేష ధారణ, డప్పు కళాకారుల చప్పుళ్లతో అమ్మవారి ఆలయ ప్రాంగణం శోభాయమానంగా మారింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి బారులు తీరారు. లష్కర్ బోనాలకు లక్షల మంది భక్తులు తరలివస్తుండటంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇవాళ అట్టహాసంగా లష్కర్ బోనాల జాతర జరుగుతుండగా రేపు రంగం భవిష్యవాణి అమ్మవారి అంబారి ఊరేగింపు కొనసాగబోతోంది. ముందుగా బ్రహ్మ ముహూర్తంలో వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. ఇవాళ రేపు అమ్మవారి పలహార బండ్ల ఊరేగింపు కొనసాగబోతోంది. ఇక లష్కర్ బోనాల జాతరలో భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఏటా 4 క్యూలైన్లు ఉంటుండగా ఈసారి మాత్రం 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. బోనం ఎత్తుకున్న మహిళల కోసం ప్రత్యేకంగా 2 క్యూలైన్లను కేటాయించారు అధికారులు. బాగుండాగ్యం అంటాం తెలుగులో, అందుకే